హలో గైస్, జై శ్రీరామ్. సో ఇప్పుడు మీకు నేను న్యూ వ్లాగ్లోని వాటికన్ సిటీని చూపెట్టబోతున్నాను. ఇప్పుడు వాటికన్ సిటీ వచ్చేసరికి ఇటలీలో ఉండే ఒక చిన్న దేశం అన్నమాట. చూపిస్తాను చూడండి. ఇటలీలో ఉండే ఒక చిన్న దేశం ఇది. దీని లైక్ 130 acres ఆఫ్ ల్యాండ్లో ఉంటుంది. అండ్ పాపులేషన్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక 900 చేంజ్ ఉంటుంది అనమాట పాపులేషన్ అంతేనే. ఎవరు పడితే వాళ్ళకి సిటిజన్షిప్ అయితే ఇవ్వరనమాట. సో ఈ రోజు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇప్పుడు మీకు లైన్ చూసినట్టయితే ఇక్కడ నుంచి అలాగదంతన్నా ఉందన్నమాట. అదంతన్నా లైనే. ఆ లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్తే అసలైన ఆర్కిటెక్చర్ అన్నీ చూస్తాం మనం. అది మెయిన్ వాటికన్ చర్చ్ అనమాట. ఇప్పుడు ఇటలీలోని క్రిస్టియానిటీకి సంబంధించిన పోపు గట్టి వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళంతా ఇక్కడికే వస్తుంటారు అనమాట. అంటే వాళ్ళ తాలూకా అఫీషియల్ ప్లేస్ ఇది వాటికన్ సిటీ. సో ఇప్పుడు కాసేపట్లోని లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మీకు చెప్తాను, మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చూపిస్తాను. చిన్న సెక్యూరిటీ చెక్ ఉంటుంది. జస్ట్ లైన్ క్రాస్ అయిపోతే చాలు. సెక్యూరిటీ చెక్ అయ్యాక ఇంకా మనం డైరెక్ట్గా అక్కడ చూసారు కదా, వాళ్ళు చూడండి అక్కడ వాళ్ళందరూ వెళ్తుంటారు కదా, ఆ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మామూలుగా లోపలికి వెళ్ళాక చూపిస్తాను. మొత్తం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆర్కిటెక్చర్ అయితే. ఆ లోపలికి వెళ్ళడానికి ఆర్కిటెక్చర్ ఉన్న సీలింగ్ ఇవన్నీ చూడడానికి. చూడండి, ఇదైతే వాటికన్ సిటీ. ఇది ఇటలీలో ఉండే ప్లేసే కానీ ఇది ఒక వేరే కంట్రీ అన్నమాట. సో ఇప్పుడు మొత్తం చూస్తుంటారు కదా, మీకు ఇంకా రానున్న టైంలో ఇంకా మరికొన్ని యాంగిల్స్ అన్నీ చూపెట్టబోతున్నా. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫౌంటైన్ అయితే ఉంది. అండ్ ఇది మెయిన్ పిల్లర్ అన్నమాట ఇది వచ్చేసరికి. ఇది అండ్ లైన్లో నించుందాం. లైన్లో నించొని చూద్దాం. ఒక 2 hours అలా పడుతుంది అనుకుంటా. లెట్స్ సీ. ఇక్కడ నుండి అయితే మీకు 360 degree వ్యూ చూపిస్తాను ఒకసారి, చుట్టూ ఎలాగుంటుందో. ఇదంతా పిల్లర్సే అన్నమాట, మొత్తం పిల్లర్సే. ఆ పైన చూసారు కదా, ఇక్కడ బెల్ ఉంటుంది అనమాట. ఎవ్రీ అవర్ ఉన్నా అది రింగ్ అవుతుంటుంది. చూడండి, చుట్టూ మొత్తం టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట ఇది. చూసారా లైన్? చూసారా, ఇక్కడ నుండి చాలా దూరం ఉంది. ఇప్పుడు ఎలాగో ఏటో ఎంత టైం పడుతుంది ఏటో చూడండి. అదంతా లైనే. అక్కడెక్కడో సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ చెక్. ఇదంతా మీకు లోపలికి వెళ్ళాక ఇంకా కొంచెం మంచి వ్యూ చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, లైన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట, చెక్కింగ్ కౌంటర్స్ దగ్గరికి. కానీ ఇక్కడ చూసినట్టయితే మొత్తం జిగ్జాగ్ మేనర్లోని, అంటే మన తిరుపతి దగ్గర గట్రా ఉంటాయి చూడు, అలాగా ఫుల్గా పెట్టారనమాట ఆ చెక్కింగ్ అయ్యే ముందు. సో చూడండి ఫ్రెండ్స్, వాటికన్ సిటీని దగ్గర నుండి నా కళ్ళతో మీరు చూడండి. లైను అన్నిన్న అయిపోయి సెక్యూరిటీ చెక్లు అన్నీ దాటుకొని వచ్చామన్నమాట. మొత్తం ఎయిర్పోర్ట్ చెకింగ్ లాగే ఫోను, బెల్ట్ అన్నిన్న చెక్ చేశారు. ఇప్పుడు ఈ లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. లోపలికి వెళ్ళాక ఆర్కిటెక్చర్ చూపిస్తాను. కళ్ళు చెదిరిపోతాయి అసలు. వాటికన్ సిటీ లోపల నుంచి ఇదన్నమాట, లోపల నుంచి వ్యూ. మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మొత్తం చూడండి ఏ రేంజ్లో ఉందో అసలు. ఇలాగా లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట, వాటికన్ లోపలికి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఏముందో అసలు. మొత్తం ఇదంతా పట్టుకొని
వెళ్ళబోతున్నాను. అసలు ఆ పైన సీలింగ్స్ గట్రా చూడండి, మైండ్ బ్లోయింగ్. అసలు నేనైతే లిటరల్గా ఒక 3-4 టైమ్స్ అయితే వచ్చాను. ప్రతిసారి నాకు ఇది ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఆ సీలింగ్ గట లిటరల్గా ఎక్స్ట్రాడినరీ. అసలు సీలింగ్ ఆర్కిటెక్చర్ గట ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్టయితే చూడండి, అక్కడ నుండి లైట్ అయితే వస్తుంది. మొత్తం ఇన్సైడ్ ఆర్కిటెక్చర్ అయితే నెంబర్ 1. అసలు మొత్తం అలాగా నేను స్లోగా నడుస్తుంటాను. క్రిస్టియన్స్ ఒక హిందూ కాశీకి ఎలాగెళ్తారో, ఒక ముస్లిం మక్కాకి ఎలాగెళ్ళాలో, అలాగా ప్రతి క్రిస్టియన్ ఇక్కడికి రావాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. నేనైతే అనుకున్నట్టుగా టోటల్ క్రిస్టియానిటీ ఆర్కిటెక్చర్ అండ్ వాళ్ళ తాలూకా చూసారు అదంతా. ఆ పైన ఫుల్గా ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చూసారు కదా పైన. ఇక్కడ ఒకసారి తిరుగుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనం మేరీ మాతని, వీడియో క్లారిటీ వస్తుందో రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు అనమాట ఈ డార్క్నెస్ వల్ల. ఇంకలాగా ఓవరాల్గా చూసుకుంటే ఇదంతా చూడండి, ఇదంతా ఒకసారి స్లోగా అలాగా చూపిస్తాను. ఇదంతా ఇన్సైడ్ అనమాట. ఇక్కడ చూడండి మేరీ మాత, క్యాండిల్స్, ఇవన్నీ నాకు తెలిసి ఏదో మ్యూజిక్ ఆఫరింగ్స్ అంటే మన దగ్గర చూసారా హుండీలు ఉంటాయి, అలాగా ఇదన్నమాట ఆఫరింగ్. కిందన ఇప్పుడు మనం ఈ అండర్ గ్రౌండ్లోని ఇంకా పోపులు ఉంటారు కదా, ప్రీవియస్ పోప్ అంటే క్రిస్టియానిటీకి హెడ్. నాకు కూడా కరెక్ట్ తెలీదు, ఒకవేళ ఏం తప్పు చెప్తే మన్నించండి. ఆ పోపుల తాలూకా ఏంటంటే శవాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఇది ఉంది, ఇక్కడ ఒక ఆర్ట్, ఇది కూడా చూడండి, ఇది కూడా ఏదో ఆర్ట్ ఉంది. ఈ చైన్ సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంటుంది అన్నమాట. అసలు
ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ చూడండి, అక్కడ నుండి లైట్ ఎలాగ వస్తుందో ఆ పైనుంచి. ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ అన్నమాట. మీకు ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, బట్ మధ్యకి అయితే వెళ్తాను. ఆగండి, మధ్యకి వెళ్ళి ఒక 360 యాంగిల్ తీస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓడి అమ్మ, ఇది అడ్డేసింది మధ్యన. ఆగండి, తిరుగుతాను. కాసేపట్లో మీకు అసలైన వాటికన్ తాలూకా ఇదైతే చూపిస్తాను. అసలైన వాటికన్ తాలూకా సిగ్నేచర్ థింగ్. జనాలు ఎందుకంత ఇచ్చి కూడా తెలీదు. అడుగుదామంటే మనకంత లాంగ్వేజ్. ఇదిగోండి, పోపేమో ఇక్కడ ఏంటది, అదే స్పీచ్లు ఇస్తుంటే వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని చూస్తారనమాట. చూడండి, ఇక్కడ నుండి చూడండి టాప్ వ్యూ. ఈ వీడియోలో నేను ఎక్కువ కనిపించను, ఎందుకంటే ఈ వీడియో తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వాటికన్ తాలూకా అందాలని క్యాప్చర్ చేయడమే. ఇది చూడండి, శాంక్టివ్స్ ఆండ్రియాస్ అపోస్టోయిస్ అంట, తెలీదు. మొత్తానికి ఇదైతే మాత్రం ఎక్స్ట్రాడినరీ అసలు వాటికన్. ఇక్కడ కూడా ఒకసారి కూర్చొని తిప్పుదాం. నా కెమెరా కూడా ఎక్స్ట్రాడినరీగా క్యాప్చర్ చేస్తుందని చెప్పాలి. మంచి కెమెరా కొన్నాను, వెయిట్ చేసినా మంచి కెమెరా కొన్నాను. కాకపోతే ఓన్లీ వీడియోగ్రఫీకే పనికి వస్తుంది. కెమెరా మీద కూడా ఏదో ఒక రోజు రివ్యూ చేస్తాను, బట్ మన ఛానల్ కట్టి ఇంకా లైట్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, మెయిన్ దగ్గరికి పట్టుకెళ్తాను. అక్కడే మన ప్రభు ఉంటాడు, పోపేమో కిందన కూర్చుంటారు. ఏంటంటే సెయింట్ పీటర్ అని ఉంటారు కదా, ఆయన కూర్చున్న చైర్ అది. ఆ పైన కూర్చుంటారు రోమ్ తాలూకా. చూసారు అదంతా చూడండి, ఎక్స్ట్రాడినరీ అసలు మొత్తం. లాస్ట్ టైం ఇక్కడ కూర్చున్నాం మేము, అలౌ చేశారు, బట్ ఈసారి ఇవన్నీ వేస్తారు, జనాలు ఎక్కువ అయిపోతుంటారు. ఆయన కూర్చున్న చైర్ అది. ఈ వాటికన్కి మెయిన్ థింగ్ అదనమాట. ఇక్కడ ఆ కిందన పోపులు వీళ్ళందరూ కూర్చొని గట్ట మీటింగ్లు ఇస్తుంటారు, రిలీజియన్ పరంగా గట్ట. చాలా పెద్దదే మొత్తం, అసలు ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ చూడండి, ఈవిడ చూసినట్టయితే శాంటా వెరోనికా. మీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు మనకి బుక్స్లోని గట్ట చదువుకున్నాం. తెలియకపోతే గూగుల్లో చూసుకోండి, ఓకేనా. మొత్తానికి ఇదే వాటికన్ ఇన్సైడ్ అయితే మొత్తం చూపెట్టానని అనుకుంటున్నాను మీకు. ఒకసారి నార్మల్గా 360 డిగ్రీస్లో చూపిస్తాను, ఫాస్ట్గా చూడండి. స్లోగా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే లోపల ఉన్నాను కదా, సో కొంచెం కామ్గా ఉండాలి. సో అందుకే ఇది హోలీ ప్లేస్ అనమాట, సో అందుకే కొంచెం కామ్గా మాట్లాడతాను. ఈయన ఎవరంటే అలెగ్జాండర్ పాంటిమాక్స్ అనమాట. యాక్చువల్లీ కూడా అంతగా తెలియదు, బట్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇన్సైడ్ అయితే ఇదన్నమాట మన
టూరు మీకు నచ్చే ఉంటుంది. మొత్తం అన్ని యాంగిల్స్లో మ్యాక్సిమం కవర్ చేశాను. తర్వాత పోపుల తాలూకా శవాలు లోపలికి పంపిస్తానో లేదో మరి తెలియదు నాకు, చూడాలి. ఒకసారి అడిగేసి వీలైతే వీడియో చేస్తాను, అంటే వీడియోలో అటాచ్ చేస్తాను. లేదంటే మనం బయటికి వెళ్ళి కన్క్లూజన్ ఇస్తాను. లోపల ఒక ఆయన ఉన్నారు, ఫాదర్. ఆయన ఏంటంటే ఎవరైనా తప్పులు గట్రా చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు, ఆయన కడిగేస్తాడు. అదే తప్పులు సరిదిద్దుకోవడం అది ఇది అంటారు కదా, అదనమాట. తాలూకు పాపాలన్నీ చెప్పుకుంటున్నాడు అనమాట ఫాదర్కి. ఫాదర్ వెళ్ళి దేవుడికి చెప్తారు, దేవుడు క్షమిస్తాడనమాట. కన్ఫెషన్స్ అంటారు కదా, అదనమాట. సో ఇది మీరు కన్ఫెషన్స్ అవన్నీ చేసుకోవచ్చు. అండ్ మొత్తం క్రైస్ట్ తాలూకా ప్రెజెన్స్ని ఫీల్ అవ్వచ్చు మీరు. మ్యూజియం అంట ఉంది ఇందులో, చూడండి. ఇవన్నీ ఎవరో పేర్లు ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక్కొక్క తాలూకా పోపులు ఉంటారు కదా, అంటే ఎప్పటి నుండో వాళ్ళందరి తాలూకా ఇన్ఫర్మేషన్ అయితే రాశారనమాట. సో ఇదంతా బసిలికా ది శాన్ పియెట్రో. మొత్తం అంతా ఇటాలియన్లో రాశారనమాట. చూసారా, మ్యాగ్నెట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదొక జీసస్ ఏదో చేస్తుంటారు. అండర్ గ్రౌండ్ దానికైతే మనం వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే నాకు అది ఎక్కడ కనిపించలేదు అది. సో అండర్ గ్రౌండ్ అయితే లేదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మూసారనమాట, క్లోజ్ చేస్తారు. లాస్ట్ టైం మీకు నేను మొత్తం చూపిస్తాను. లాస్ట్ టైం మొత్తం ఈ వాటికన్ సిటీ అంతా చూపిస్తాను. చూపెట్టి బయటను ఒకసారి చూపెట్టి వీడియోని ఎండ్ చేస్తాను. ఛానల్కి న్యూ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సౌండ్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటే కొంచెం ఓపిక పట్టండి. మైక్ అది కొంటాను అనమాట ఫ్యూచర్లో, అంటే కొన్ని రోజుల్లో. ఆల్రెడీ చూస్తాను ఆర్డర్ పెట్టడానికి. సో దిస్ ఈస్ ద వాటికన్ సిటీ జర్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్. ఇది ఎగ్జిట్ అనమాట. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోవడమే. ఈ లైన్ ఏంటంటే ఇది ఇంకో వేరే మ్యూజియం ఉంది, బట్ మనకి ఇప్పుడు టైం లేదు. సో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో వన్ లాస్ట్ టైం బయట వ్యూ అయితే ఇదన్నమాట. టోటల్ ఇక్కడ చూసినట్టయితే మొత్తం క్లియర్ స్కై ఉండి చాలా బాగుంది. సో బయట వ్యూ అయితే ఇది టోటల్. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మరొక ట్రావెల్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.